దక్షిణామూర్తి దక్షిణామూర్తి గురువే లేకుండా నిర్వికల్ప స్థితిని సాధించిన ఒకే ఒక్కరు. గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తారు. వేదవ్యాసుడు మానవజాతికంతటికి ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఇచ్చిన మహాగురువు. బ్రహ్మసూత్రాలను రాసిన బాదరాయణుడు వ్యాసుడే అన్నవారు లేకపోలేదు. ఇక గురువు ద్వారా జ్ఞానాన్ని అర్జించి దానిని ఆచరణలో పెట్టినవాడే యోగిగా మారుతాడు. కానీ గురువే లేకుండా నిర్వికల్ప స్థితిని సాధించింది ఆ పరమేశ్వరుడు ఒక్కడే. అందుకనే ఆయన ఆదియోగిగా పూజలు అందుకుంటూ ఉన్నారు. అలాంటి ఆదియోగి నుంచి జ్ఞానాన్ని పొందాలని ఎందరో ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ 7 మాత్రం పట్టు వదలకుండా ఆయన చెంతనే ఉండిపోయారు. పరమేశ్వరుడు తమతో ఒక్క మాట మాట్లాడుకున్న ఏళ్ల తరబడి ఆయన కరుణా కటాక్షం కోసం చూస్తూ తపించిపోయారు. వారి పట్టుదల ఏపాటిదో తెలుసుకోవడానికి శివుడు దశాబ్దాల తరబడి ఎటువంటి జ్ఞానబోధ చేయలేదు. అయినా వారు పట్టు వీడలేదు. పరమేశ్వరుడి దివ్య సముఖములో తపస్సు చేస్తూ ఉండిపోయారు. చివరికి ఓ రోజున జ్ఞానాన్ని స్వీకరించే తేజస్సు వారిలో ప్రకాశించడాన్ని శివుడు గమనించాడు. అటుపై దక్షిణ దిక్కుగా కూర్చొని వారికి ఉపదేశం చేశాడు. అలా శివుడు దక్షిణామూర్తిగా జ్ఞానానికి అధిపతి అయితే ఆయన నుంచి యోగాన్ని అభ్యసించిన 7 సప్తరుషులయ్యారు. వారు ఎవరంటే సనక, సనంద, సనాతన, సత్యకామ, సద్యోజాత, సద్వృత్తి, సద్బుద్ధి. ఈ 7 దక్షిణామూర్తి యొక్క శిష్యులు, ప్రముఖ తత్వజ్ఞానులు. వారు ఆయన నుండి జ్ఞానం పొందినవారు. శివుడు దక్షిణ దిక్కుగా ఎందుకు కూర్చున్నాడు అనడానికి ఒక హేతువు ఉంది. దక్షిణ దిక్కు యమస్థానం, అంటే మృత్యువుకు సంకేతం. ఆ మృత్యువుకు అతీతమైన జ్ఞానాన్ని, సంసార బంధనాలను ఛేదించే యోగాన్ని అందజేయడానికి పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా మారాడు. శుభం భూయాత్.